రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సంగం బేకరీలో దారుణం చోటు చేసుకుంది. ఛాయ్లో వేసి అల్లం నూరేందుకు ఉపయోగించే ఇనుప రాడ్ను కుక్క నోట్లో పెట్టి తిరిగి అదే రాడ్తో అల్లం దంచి ఛాయ్లో వేస్తున్నటువంటి ఒక దృశ్యంపై ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్లం కస్టమర్లు తాగే ఛాయ్లో వేస్తున్నారని కూడా పలువురు కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛాయ్ను సింక్లో పడేశారు. అధికారులు స్పందించి సంగం బేకరీపై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, బయట ఫుడ్ తినాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అలాంటి సంఘటనే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సంగం బేకరీలో చోటు చేసుకుంది. ఛాయ్లో వేసే అల్లం నూరేందుకు ఉపయోగించే ఇనుప రాడ్ను కుక్క నోట్లో పెట్టి తిరిగి అదే రాడ్తో అల్లం దంచి ఛాయ్లో వేస్తున్నటువంటి విషయంపై అక్కడ కస్టమర్లు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. అల్లం తాగే ఛాయ్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ సంగం బేకరీపై చర్యలు తీసుకోవాలని కూడా కస్టమర్లు పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి లిఖిత. చెప్పండి. రైట్ రాజశేఖర్, ఈ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ఈ సంగం బేకరీకి సంబంధించి గత కొద్ది రోజులుగా ఇక్కడ కొంతవరకు నీట్నెస్ లేకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా తాము సైలెంట్ గా ఉంటున్నప్పటికీ కూడా ఈ చర్యలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఈ టీలో వేసే అల్లంకు సంబంధించి కావచ్చు, దాన్ని ఉపయోగించే రాడ్ కుక్క నోట్లో పెట్టి మరి దాన్ని దంచడం, ఇది కావాలని కొంత ఈ చర్య చేపడుతున్నప్పటికీ కూడా అక్కడ చూసిన కస్టమర్స్ అయితే ఫైర్ అవ్వడం, అంతేకాకుండా ఆ బేకరీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుండి మొదలు పెడితే చిన్న చిన్న రెస్టారెంట్ల వరకు కూడా ఈ యొక్క పర్వం అనేది కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా కూడా గత కొద్ది రోజులుగా ఈ ఉడిపి హోటల్స్ కావచ్చు, ఇతరత్ర హోటల్స్ కావచ్చు, కొన్ని రెస్టారెంట్ల పైన కూడా ఎప్పటికప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న బేకరీస్ కావచ్చు, వాటిపైన కూడా కొంతవరకు సమాచారం అందించిన తర్వాత వెళ్ళడం కంటే ముందుగానే తెలుసుకొని వెళ్ళి ఆ యొక్క చర్యలను ఆపే విధంగానైతే వీరు ఆ యొక్క చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏదైతుందో కస్టమర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లిఖిత, ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే రాడ్డు కావాలని కుక్క నోట్లో పెట్టి అల్లం దంచి ఛాయ్లో వేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది, అంటే కావాలని చేస్తున్నటువంటి ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో కస్టమర్లకు సంబంధించి యజమానులు ఏమైనా వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎందుకు అలా చేశారు కస్టమర్లు అడిగినప్పుడు? రైట్ రషక, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క కుక్క నోట్లో ఎవరైతే పెట్టారో అతడు రోజు పెంచుకునే కుక్క, నేను రోజు దాంతో ఆడుకుంటూ ఉంటాను, ఆ ఆడుకునే క్రమంలోనే ఆ యొక్క రాడ్ ఏదైతే ఉందో అది నోట్లో పెట్టడం జరిగిందని కొంతవరకు సమర్థించుకునే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా అక్కడ చూసిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారు క్లియర్ కట్ గా చెప్తున్నారు, కావాలనే ఈ యొక్క చర్య జరుగుతుంది. ఏది అతని సొంత కుక్క అయినా కావచ్చు, లేదా పెంపుడు కుక్క అయినా కావచ్చు, బయట కుక్క అయినా కావచ్చు, ఏది ఏమైనా కానీ అది ఒక శునకము. ఆ యొక్క శునకం నోట్లో పెట్టిన ఈ రాడ్డును తాము తాగే యొక్క ఐటమ్స్ లలో వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్, దాని వలన ఎంతమందికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని మీరు ఏ విధంగా ఆలోచించకుండా ఈ యొక్క కంప్లైంట్ ఏమైనా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ జిహెచ్ఎంసీ కానీ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? కస్టమర్స్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎలాగైనా ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల వరకు చేర్చే విధంగా, అంతేకాకుండా జిహెచ్ఎంసీకి కూడా కంప్లైంట్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే ఈ విషయం పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అయితే ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఈ విషయం పైన కొంతవరకు సమ్మర్లో అయితే వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వెంటనే వారు ఈ యొక్క హోటల్ ని విజిట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. రాజశేఖర్.
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లిఖిత. మొత్తానికి అక్కడ సంగం బేకరీకి సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కావాలనే చేస్తారా, లేకపోతే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు, సమర్థించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా లిఖిత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటారా, కస్టమర్లు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి స్పందిస్తారు? ఎందుకంటే దాదాపుగా ఎక్కడ ఫుడ్ తినాలన్నా కూడా ఛాయ్కి సంబంధించినటువంటి ప్రియులు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి హైదరాబాద్లో ఛాయ్కి సంబంధించినటువంటి వార్త కొంతవరకు కలవరకు గురి చేస్తుంది. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందిస్తారు లేదో మనం చూద్దాం. సంగం హోటల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే ఇక్కడ ఛాయ్ తాగడం వచ్చినాము. ఛాయ్ తాగడం వచ్చేలోపు ఇక్కడ అల్లం ఉంటాయి కదా, కుక్క నోట్లో దాన్ని పెట్టి తీసుకొచ్చి అల్లం గుద్ది దాంట్లో అదే ఛాయ్లో ఇది పోసి ఇస్తున్నారు. అంటే ఇక్కడ అతని పేరు కనుక్కున్న పేరు ఏంటంటే అన్వర్. సో ఎంతమందికి బయటనేమో ఒకడు యూరిన్ పేస్ అమ్ముతున్నాడు, ఒకడేమో ఉమ్మిచ్చి అమ్ముతారు, ఇంకోలేమో వచ్చి కుక్క నోట్లో పెట్టి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు నేను చూసినా కాబట్టి దీన్ని ఖండించిన. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. సో ఇది ఒకటే కాదు, ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఏంటంటే ఎక్కడ దొరికినట్టే అక్కడనే స్పాట్ లో కొట్టి దీన్ని ఇంకా పొడిగించకుండా చూడాలని మేము అందరం కోరుకుంటాం. సో పొద్దుగా లేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చాలా చిరు వ్యాపారులు అందరూ వచ్చేసి ఎంతో కష్టపడతారు. కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు రిలాక్స్ అవుదామని ఛాయ్ తాగితే దాంట్లో కూడా ఇంత కల్తీ ప్లాన్ చేస్తే ఎలా ఇంకా ముందు